అల్లు అర్జున్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ పుష్ప 2 సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారులను గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేశారు. పోగైన చెత్త చెదారాలను చీపుర్లతో శుభ్రం చేసి తొలగించారు. అమావాస్య సందర్భంగా సంగారెడ్డిలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు చేశారు. నానల్ నగర్ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలో మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ నజీరుద్దీన్ అన్నారు. పాత బస్తీలో 3 దోపిడీ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. మీర్ చౌక్ కి చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ దస్తగిరిపై 3 వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో 3ని మీర్ చౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. మందని మండలం వెంకటాపూర్ మహాత్మా జ్యోతిబాపులే గురుకుల విద్యార్థులు హాస్టల్ నందు వసతులు కల్పించాలని రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓసీపీల నిర్వహణకు వ్యతిరేకంగా యూనియన్లు కలిసికట్టుగా పోరాటం చేయాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని పెట్రోల్ పంప్ ఏరియా జగదాంబ హోండా షోరూం ముందు గత నెల రోజుల నుండి మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి లీక్ అవుతోంది. నీరు ప్రధాన రహదారిపై చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని బొదునంపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు గత పాలకుల్ని వేడుకున్నా కనికరించలేదు. రంజాన్ పండుగని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలు నారాయణపేట ఈద్గా వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి దృష్ట్యా ఈద్గా వద్ద ప్రార్థనలు చేసేందుకు వచ్చే ముస్లిం సోదరులకు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ వంతెన కుంగిపోయిన విషయం తెలిసిందే. దీంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. అతి తొందరలోనే వంతెనను వినియోగంలోకి తీసుకొస్తామని డిఆర్ఎం సౌరభ్ పేర్కొన్నారు. కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 56 మంది గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కొండాపురం ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ వై సాంబశివరెడ్డి, డాక్టర్ వి సుజాత వారికి ఆహార నియమాలు, జాగ్రత్తలు, పలు సూచనలు, సందేహాలను తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆశయాల కోసం తనను ఎంపీగా గెలిపించాలని, ప్రత్యర్థులు అవినీతి అరాచకాలతో నిండి ఉన్నారని, న్యాయంపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఓటు వేసి గెలిపించాలన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పలు కాలనీలు తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక టిఫిన్ సెంటర్లో సామాన్యులు అల్పాహారం చేసి అందరితో కలివిడిగా సామాన్యుడిగా ఉన్న ఎమ్మెల్యేను పలువురు అభినందించారు. భువనగిరిలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికలు, కార్మిక వర్గం కర్తవ్యం అనే సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. మరోవైపు జెలోసిల్ మాత్రలు వేసుకున్నా కూడా తగ్గని కడుపు మంట చంద్రబాబుదని జగన్ సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వంలో మంచి జరుగుతుందని చెప్పిన గీతాంజలిని సోషల్ మీడియాలో వేధించి చంపారని ఆరోపించారు. కృష్ణా జిల్లా పామరులో చేపట్టిన ప్రజాగణం యాత్రలో పోలవరం పూర్తిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. అదే తన చిరకాల కోరిక అని వ్యాఖ్యానించారు. అనకాపల్లి బెల్లమని గతంలో వినేవాళ్ళం, కానీ ఇప్పుడు అనకాపల్లి కోడిగుడ్డును వింటున్నాం. కోడిగుడ్డు పెట్టింది గుడ్లు పొదుగుతోందని వైసీపీ నేతలు కబుర్లు చెప్తున్నారు. సోషల్
సోషల్ మీడియాలో తన పుట్టుక గురించి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు తప్పుడు ప్రచారం చేశారని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళగిరి అభివృద్ధిపై నాకు విజన్ ఉంది. ఎమ్మెల్యేగా గెలిచాక అహర్నిశలు కష్టపడి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని నారా లోకేష్ అన్నారు. కరకట్ట కమల్ హాసన్ల నటన నాకు రాదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన ఈ నెల 14న ఖరారైనట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. నాడు కాంగ్రెస్ హయాంలో సిరిసిల్లను ఉరిసిల్ల చేశారని కేటీఆర్ అన్నారు. నేత కార్మికుల ఆత్మహత్యలకు సిరిసిల్ల పేరుగాంచిందని, అటువంటి సిరిసిల్లను సిరి సంపదలకు నిలయంగా మార్చామన్నారు. జనసేనకు బిగ్ షాక్ తగిలింది. విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతెన మహేష్ తన పదవికి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పంపించారు. సంగారెడ్డి పట్టణంలోని బొబ్బిలికుంట చెరువులో వ్యర్థాలు వదలడంతో కలుషితంగా మారింది. సమీపంలోని వివిధ కాలనీ నుండి ఇళ్ల నుండి వచ్చే మురుగునీరు బొబ్బిలి కుంటలోకి వెళ్తున్నాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారులను గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేశారు. ఎప్పటికప్పుడు పరిసరాలను, రోడ్లను శుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు.